హాయ్ అండి. గిట్ మాస్టర్ క్లాస్‌లో ఫస్ట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, తర్వాత ఫస్ట్ ఇనీషియల్ కమిట్ చేసేవన్నీ వేరే వీడియోస్‌లో ఉన్నాయండి. అంటే లెంత్ ఒకటే లెంగ్త్‌లో పెట్టలేదు. సో, క్లాస్ 1, క్లాస్ 2 అని చెప్పేసి గిట్ క్లాస్ 1, క్లాస్ 2 అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఛానెల్‌లో పోయి చూస్తే కనిపిస్తాయండి. ఇప్పుడు మాస్టర్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ మిస్ అయిపోయాయి. ఓకేనా? సో, అలాంటి మిస్ అయిన టాపిక్స్ నేను మళ్ళీ వీడియో ఒకటి క్రియేట్ చేసుకొని స్మాల్ క్లిప్ చేశాను. అందులో మిస్ అయిన టాపికే అమెండ్. సో, ఈ అమెండ్ అంటే ఎందుకు? సో, ఎందుకు మనం అమెండ్ అనేది వాడతాం? సో, ఇక్కడ సింపుల్ అండి. డెవలపర్స్ ఏం చేస్తారు? ఒక్కోసారి కమిట్ చేసినప్పుడు వాళ్ళ స్టోరీ పాయింట్స్ వేరేవి ఇస్తారు. ఓకేనా? నేను ఫస్ట్‌లోనే చెప్పాను. కమిట్ మెసేజ్ రాసేటప్పుడు మనం ప్రాపర్‌గా రాస్తాము. అందులో స్టోరీ పాయింట్స్ ఉంటే స్టోరీ పాయింట్ రాస్తాం. ఒకవేళ వేరే స్టోరీ పాయింట్ రాస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అనే స్టోరీ పాయింట్ రావాలి. వాళ్ళు మర్చిపోయి 5 అని ఇచ్చేసారనుకోండి. సో, అప్పుడు ఏమవుతుంది? కమిట్ అయిపోతుంది. గిట్ కమిట్ అని చెప్పేసి ఇలా రాస్తాను. గిట్ కమిట్ -m అని చెప్పేసి ఆళ్ళ స్టోరీ పాయింట్‌లో 1, 2, 3, 4, 5 అని చెప్పేసి కమిట్ చేస్తారు. సో, ఇప్పుడు కమిట్ అయితే అయిపోయింది. బట్ ఈ స్టోరీ పాయింట్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల వాళ్ళ కోడ్ అనేది పుష్ కాదు. సో, మరి అప్పుడెలా? మరి కమిట్ మెసేజ్‌ని నేను ఓవర్ రైట్ చేయాలి. మళ్ళీ డెవలపర్ ఏం చేస్తారు? ఓకే అని చెప్పి మళ్ళీ చిన్న చేంజెస్ చేసి వాళ్ళకి తెలీదు కాబట్టి చేస్తారు. చేంజెస్ చేసేసి మళ్ళీ గిట్ కమిట్ -m అని చెప్పి డబుల్ కోట్స్‌లో 1, 2, 3, 4 అనేసి చేస్తారు. సో, ఇచ్చేసి పుష్ చేస్తారు. పుష్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏదైతే లేటెస్ట్ కమిట్ జరిగిందో ఇదే వెళ్తుంది. ఎందుకని? ఈ స్టోరీ పాయింట్ కరెక్ట్ కాబట్టి. బట్ ఈ స్టోరీ పాయింట్ తప్పు కాబట్టి. సో, ఈ కమిట్ అనేది అతని లోకల్‌లోనే సేవ్ అయ్యి ఉంటుంది. అంతే తప్ప ఆ కమిట్ పుష్ అవ్వదు. ఓకే. సో, మరప్పుడెలా? ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే, ఒకవేళ రెండో కమిట్ చేయలేదు. ఇతను ఎవ్వరు రెండో కమిట్ చేయలేదు అనుకుందాం. ఇతను రెండో కమిట్ చేయలేదు. ఎమ్మటే రియలైజ్ అయ్యాడు. అయ్యో! స్టోరీ పాయింట్ మిస్ మ్యాచ్ అయిందని. సో, మనకి ఇలాంటి సినారియోస్‌లో మనకున్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే అమెండ్ కమాండ్. ఈ అమెండ్ కమాండ్ ఏం చేస్తున్నాయంటే, కమిట్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. అంటే రీనేమ్ చేస్తుంది. సో, ఎలాగో చూడండి. సో, దాని కమాండ్ అసలు గిట్ కమిట్ -amend అమెండ్ అని చెప్పేసి తర్వాత -m అని చెప్పేసి కమిట్ మెసేజ్ ఇస్తాం. నా కమిట్ మెసేజ్ ఏంటి 1, 2, 4. సో, ఇలా మెసేజ్ చేసి ఎంటర్ చేయగానే ఏదైతే మన కమిట్ మెసేజ్ ఉందో ఆ కమిట్ మెసేజ్‌ని రీనేమ్ అవుతుంది. ఓకే. సో, ఇది అన్నమాట. ఒకవేళ మీరు చెప్పారు బానే ఉంది. ఒకవేళ నేను మర్చిపోయి 2 కమిట్ చేశాను. ఇలాంటి టైంలో ఏం చేస్తాం? ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే అప్పుడు ఎలా చేయాలి? సో, మనకు తెలిసిన ఒక ఆప్షన్ ఉంది. వన్ స్టెప్ బ్యాక్‌వర్డ్. అది ఎలా జరుగుతది? ఒక రీసెట్ కమాండ్ ద్వారా బ్యాక్‌కెళ్ళొచ్చు. ఆ కమాండ్ ఏంది? గిట్ రీసెట్ కమిట్ ఐడి. సో, ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడి నుంచి ఉన్నాంగా, ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్‌కెళ్తాం. ఈ కమిట్. వన్ స్టెప్ బ్యాక్. దీని నుంచి మళ్ళీ దీని బ్యాక్‌కెళ్తాం. అప్పుడు ఈ కమిట్‌లో జరిగిన ఫైల్స్ మొత్తం స్టేజింగ్‌లోకి వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ కొత్త కమిట్ చేస్తారు. అలా ఒకటి. లేదంటే సింపుల్ స్టెప్. అన్ని సార్లు అవ్వకుండా ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో నేను వన్ స్టెప్ బ్యాక్‌వర్డ్ చేస్తాను. అప్పుడు ఇక్కడికెళ్ళిపోతానుగా. అప్పుడు ఇక్కడికెళ్ళిపోతే నాది కరెంట్ కమిట్ ఇదే అవుతది కదా! సో, అప్పుడు అమెండ్ కూడా హెల్ప్ అవుతది కదా! సో, డైరెక్ట్‌గా అమెండ్ కమాండ్ చేసినా అవుతది. సో, పదండి అది ప్రాక్టికల్‌గా ఎలా చేస్తామో చూపిస్తాను. సో, ఇప్పుడు ఏం చేస్తాను టచ్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. 4.txt ఎంటర్. ఇప్పుడు నేను 4.txt అని చెప్పేసి మోడిఫై చేస్తాను. ఐ ప్రెస్ చేసుకొని నేను ఒక చిన్న చేంజ్ చేస్తాను. చేంజ్ ఎస్కేప్ డబ్ల్యూ. ఇప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు గిట్ స్టేటస్ అని ఇస్తే చూడండి. గిట్ స్టేటస్ అంటే ఒక ఫైల్ మోడిఫై గిట్ యాడ్ స్టార్ అని చెప్పేసి చేసి తర్వాత గిట్ కమిట్ -m డబుల్ కోట్స్‌లో 1, 2, 3, 4 ఇచ్చాను. ఏబిసి ఏబిడిఈ ఇచ్చాను. సి మిస్ చేశాను. ఓకే. ఇది నేను కమిట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ కమిట్ మెసేజ్ ఏదైతే ఉందో ఇందులో ఒక అక్షరం మిస్ అయింది. లేకపోతే స్టోరీ పాయింటే మిస్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఎలా? మనకున్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే గిట్ అమెండ్ కమాండ్ ఒకటి ఉంది. సో, ఇప్పుడు మనం ఒకసారి గిట్ లాగ్ అని ఇప్పుడు నేను కమిట్ చేశాను. ఇప్పుడు నేను గిట్ లాగ్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది? రీసెంట్‌గా నేను చేసిన కమిట్ ఇది. సో, నేను ఈ కమిట్‌లోంచి నేను రీనేమ్ చేయాలి. సో, ఎలా? ఇప్పుడు ఏముంది గిట్ COMMID కమిట్ -amed కమాండ్ -m. ఇప్పుడు మనం కమిట్ మెసేజ్ ఏది ఇయ్యాలి మనం 1, 2, 3, 4 ABCDE ఎంటర్. సో, ఇప్పుడు ఒకసారి గిట్ లాగ్ అని ఇస్తే చూడండి. ఓవర్ రైట్ అయిపోయిందా? నా కమిట్‌ని రీనేమ్ అయిపోయిందంటే ఇక్కడ క్లియర్‌గా. సో, ఇది అన్నమాట అమెండ్ యొక్క అడ్వాంటేజ్. ఒకవేళ నేను ఇప్పుడు మన డెవలపర్స్ ఏం చేశారు? మర్చిపోయారు. లేకపోతే VI 1.txt అని చెప్పేసి ఏదో ఒకటి ఐ ప్రెస్ చేసుకొని ఎంటర్ WQ ఎంటర్ గిట్ యాడ్ స్టార్ లేదా గిట్ COMMID కమిట్ -m డబుల్ కోట్స్‌లో ప్రెస్ చేసుకొని ఎంటర్. తర్వాత మళ్ళీ VI 1.txtలోకి వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? ఇప్పుడు నేనేం చేశాను? రెండో సినారియో. ఒకవేళ డెవలపర్ చేస్తే రెండో సినారియో తప్పు. సో, ఇక్కడ ఏం చేశారు? ఒక కమిట్ మెసేజ్ ఇచ్చారు. వాళ్ళు గిట్ పుష్ చేస్తే వర్క్ అవ్వలేదు. ఓకేనా? ఆలోచించాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఓకే నేను కమిట్ మెసేజ్ స్టోరీ తప్పు ఇచ్చాను కాబట్టి నేను కొత్త స్టోరీ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అదే ఫైల్ ఓపెన్ చేసి ఏదో ఒక చిన్న చేంజ్ ఐ ప్రెస్ చేసి
జస్ట్ ఏం చేయరండి, ఒక స్పేస్ ఇస్తారు ఓకేనా, లేకపోతే ఎంటర్ ఇస్తారు, ఎస్కేప్ డబ్ల్యూకి ఎంటర్, గిట్ స్టేటస్ అని ఇస్తే సో చూడండి మోడిఫై అయినట్టు వస్తుంది, గిట్ యాడ్ స్టార్, తర్వాత గిట్ కమిట్ హైఫన్ ఎమ్ డబుల్ కోర్స్లో స్టోరీ పాయింట్ ఇచ్చారు కదా 1 2 3 4 హైఫన్ బి అనే ఒక స్టోరీ పాయింట్ ఇచ్చారు, ఎంటర్. ఇప్పుడు నేను గిట్ లాగ్ అనేసి చూడండి, నా పాత కమిట్ ఇదే ఉందిగా, బట్ నా స్టోరీ పాయింట్ ఇది. సో మరి ఇప్పుడు దీన్ని కూడా రీనేమ్ చేయాలి. నేను ఎప్పుడైతే గిట్ పుష్ చేస్తానో ఆ టైంలో నాకు ఓన్లీ ఈ ఒక్క స్టోరీ పాయింటే పోతుంది, నాకు ఇది వెళ్ళదు, ఈ కోడ్ ఎంత లోకల్ ఉంటుంది, ఎందుకని స్టోరీ పాయింట్ మిస్ మ్యాచ్ అయింది కాబట్టి. మరి అప్పుడు ఎలా? సో మనం ఏం చేయాలి, ఇంకా దీన్ని కూడా రీనేమ్ చేయాలి. సో అందరికీ ఏమనిపిస్తుంది, ఏముందన్నా అమెండ్ అని చెప్పేసి సింపుల్గా గిట్ అమెండ్ కమాండ్ వాడేసి చేయండి అన్న, ఇందాక చేసినట్టు అవుతుంది అని చెప్పి. గిట్ అమెండ్ ఏంటంటే ఓన్లీ మన హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడే చేంజ్ జరుగుతుంది. మనకి ఇప్పుడు పాతది ఉంది, సో అంటే వన్ కరెంట్ కమిట్ కన్నా పాత కమిట్ ఉంది. సో ఇలాంటి సినారీస్లో అమెండ్ డైరెక్ట్ అమెండ్ అనేది వర్క్ అవ్వదు. ఓన్లీ అమెండ్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఓన్లీ గిట్ హెడ్ మీద తప్ప ఇంకెక్కడ వర్క్ అవ్వదు. సో మరి అప్పుడు ఎలా? సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక స్టెప్ని బ్యాక్కి తీసుకుని రావాలి. మనకున్న ఆప్షన్ ఒక స్టెప్ బ్యాక్కి రావాలంటే ఏముంది, రీసెట్ తప్ప ఇంకేమైనా ఉందా, లేదు. సో అందుకని ఏం చేస్తా, ఒక స్టెప్ బ్యాక్కి తీసుకొని వస్తా, కాపీ గిట్ ఆర్ఈఎస్ఈటీ రీసెట్ పేస్ట్ ఎంటర్. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ ఇస్తే నేను చేసిన చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని చేసి గిట్ యాడ్, మళ్ళీ దీన్ని స్టాష్లో పుష్ చేసుకొని స్టాష్లో సేవ్ చేసుకొని గిట్ ఎస్టీఏ స్టాష్ ఎస్ఏవి సేవ్ న్యూ అని ఇవ్వండి. సో ఇప్పుడు నేను గిట్ లాగ్ అనేసి గిట్ ఆర్ఈఎఫ్ఎల్ఓజీ లాగ్ అనేసి చూడండి. ఇప్పుడు నాకు కావాల్సిన ఓకే, మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే గిట్ లాగ్ అనేసి చూడండి. ఇప్పుడు నేను కరెంట్ ఇక్కడ హెడ్ ఇక్కడ ఉన్నాను, సో నేను దీన్ని ఓవర్ రైట్ చేయాలి కమిట్ మెసేజ్ని. సో ఇప్పుడు నాది ఇది ఎందుకంటే ఇప్పుడు అమెండ్ అనేది ఈజీగా వర్క్ అయిపోతుంది. గిట్ సిఓ కమిట్ హైఫన్ ఎం డబల్ కోర్స్లో హైఫన్ ఏఎంఈఎండి అమెండ్, తర్వాత హైఫన్ ఎమ్ డబల్ కోర్స్లో 1 2 3 4 హైఫన్ బి అనేది స్టోరీ పాయింట్ ఎంటర్. ఇప్పుడు గిట్ లాగ్ అనేసి చూడండి, సో నా స్టోరీ పాయింట్ అనేది రీనేమ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు కావాల్సిన చేంజెస్ కావాలి అనుకుంటే సింపుల్, ఇప్పుడు గిట్ ఎస్టీఎస్ స్టాష్ ఈపీపీ అప్లై. సో నా స్టాష్ అప్లై గిట్ సిఓఎంఐటి కమిట్ హైఫన్ ఎం ముందు యాడ్ చేయాలి, యాడ్ స్టార్, తర్వాత గిట్ సిఓఎంఐటి కమిట్ హైఫన్ ఎం డబుల్ కోర్స్లో ఇప్పుడు మన స్టోరీ పాయింట్ యాజ్ యూజువల్ ఓల్డ్ స్టోరీ పాయింట్ ఇచ్చేసి ఇప్పుడు గిట్ లాగ్ ఇస్తే నువ్వు చేసిన చేంజెస్ మొత్తం నీ కరెంట్ స్టోరీ పాయింట్ ఉంది. సో ఇలా అనమాట. ఒకవేళ మనం డెవలపర్ చేసిన మిస్టేక్స్ వాళ్ళకి తెలియక చేస్తారు ఓకేనా, వాళ్ళు మర్చిపోయి వేరే స్టోరీ పాయింట్ వేరే స్టోరీ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇలా అవుతుంది, మనం ఏం చేస్తాం చిన్నది ఇప్పుడు మళ్ళీ నేను కొత్త కమిట్ చేస్తే వెళ్తుందిలే అనుకుంటారు, బట్ అక్కడ వెళ్ళదు. సో వాళ్ళ కొత్త కమిట్ ఉంటుంది, వాళ్ళు గూగుల్ ఎత్తికి అమెండ్ చేస్తారు కదా తప్ప ఆ అమెండ్ అనే కమాండ్ ఎక్కడ అవుతుంది, ఎప్పుడు హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, సెకండ్ స్టేజ్ అర్థం కాదు. సో అలాంటి సినారీస్లో మనం చెప్పగలగాలి, నువ్వు ఎన్నో కమిట్ని రీనేమ్ చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు ఏ కమిట్ ఉందో వాళ్ళ స్క్రీన్కి కనెక్ట్ అయ్యి వాళ్ళ ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యి మనము డిసైడ్ అవుతాం అనమాట ఎన్నిసార్లు వెనక్కి బ్యాక్ స్టెప్ వేయాలి అని. సో ఇది అనమాట అమెండ్ స్టోరీ. ఓకే, సో ఏమైనా పెండింగ్ టాపిక్స్ ఉంటే మాస్టర్ క్లాస్లోంచి కొన్ని పెండింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే ఇలా చిన్న చిన్న వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తానండి. ఓకే.